जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री
సాయినాథుని బాబుజీకి జై శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజుకి జై సద్గురు శ్రీ సాయినాథుని బాబుజీకి జై శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజుకి జై సద్గురు శ్రీ సాయినాథుని బాబుజీకి జై శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజుకి జై సద్గురు శ్రీ సాయినాథుని బాబుజీకి జై శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజుకి జై సద్గురు శ్రీ సాయినాథుని బాబుజీకి జై శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజుకి జై సద్గురు శ్రీ సాయినాథుని బాబుజీకి జై శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజుకి జై సద్గురు శ్రీ సాయినాథుని బాబుజీకి జై శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజుకి జై సద్గురు శ్రీ సాయినాథుని బాబుజీకి జై శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజుకి జై సద్గురు శ్రీ సాయినాథుని బాబుజీకి జై శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజుకి జై సద్గురు శ్రీ సాయినాథుని బాబుజీకి జై శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజుకి జై సద్గురు శ్రీ సాయినాథుని బాబుజీకి జై. నవంబర్లో జరిగిన సత్సంగాలో దీపావళి గురించి చెప్పింది. మాకు చాలా బాగా అనిపించింది. అది చాలా మేము రొటీన్ గా చదువుకుంటూ ఉన్నాం. అది కానీ అది మీరు చెప్పిన అది విన్న తర్వాత చాలా హ్యాపీ వేసింది మాకు. అదేవిధంగా బాబా చమత్కారాలు చేయరు అని మనం అనుకున్నప్పుడు ఆ చాంపాటి దగ్గర అక్కడ సటకాత కొడితే నిప్పు వచ్చింది, సటకాత కొడితే నీళ్ళు వచ్చింది అని మనం చదువుకుంటున్నాము. అక్కడ అనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు మొట్టమొదటి ఒక 2 సంవత్సరాలు చేస్తే మరి ఏం తప్పేంటి? ఆయన చమత్కారాలు చేయను అన్నాడు. బాగా చమత్కారమే అయితే ఏం చేసాడు? చాలా పట్టింది అన్న మొత్తం షిరిడీకి వచ్చి మనం ఈ రోజు ఇంతమంది వెళ్ళడానికి అది నాందేయండి.
బాబా చమత్కారాలు చేయలేదు, ఇది చమత్కారమా కాదా, అది చమత్కారమా కాదా, అది ఎందుకు చేశాడు, ఇవంతా పెట్టుకోవడం అవసరం మనకు. అసలు బాబా ఏ చమత్కారాలు ఏ రీల్లో చేయకపోతే మనం ఎందుకే అనుకోవడం బాబాను గురించి. చమత్కారం అనే ఉద్దేశం ఏంటంటే ఎదుటి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి కోసంగా చమత్కారం డాన్స్లింగ్ అని అర్థం. మనసును ఆలోచింపని చేయకుండా వాళ్ళ చేత తీర్చేటువంటి చమత్కారం. అది రెగ్యులర్ గా చేసేటువంటి చమత్కారాలు. ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసేదానికి కుకింగ్ చేసేదాని కోసం ట్రై చేసే ప్రయత్నం చేసేటువంటి యాక్ట్ చమత్కారం కాకపోవచ్చు. ఏ పని అది చమత్కారంగానే ఉండొచ్చు, ఇంకో రకంగానే చేయొచ్చు. చమత్కారం అన్నది నువ్వు చెప్పినట్టు నీలో చేయటమే కాదు, చమత్కారంగా మాట్లాడుతున్నాడు రా అంట. ఇది వాడు ఆలోచింప చేయకుండా నైస్ గా చేసి వాడు ఇంప్రెస్ ప్రయత్నం చమత్కారం నా దగ్గర ఉంది. అది చమత్కారం. ఇక్కడ చమత్కారం అనేటువంటిది మనం చేసేటువంటి ఆయన చేసినట్టు ఫ్రీ కాదు, ఫ్రీ. ఇది చమత్కారం, చమత్కారం కాదని దానికి ఏం లేవు. దాని మోటివేషన్ వాళ్ళని మనసుని బ్లాకేజ్ చేయడానికి వస్తుంది చేస్తున్నాడా. ఆయన నేచురల్ గా కూర్చున్నాడు, ఆయన చెట్టు కింద కూర్చున్నాడు, నిప్పే కీలా. ఎందుకనంటే చాంద్బాయి పాట చెప్పిన ప్రకారంగా పక్కన దుని ఉంది, పక్కన దుని పెట్టుకొని కొట్టి నిప్పు తేవడం ఎందుకయ్యా. కాబట్టి నిప్పు తేలా ఆయన నీళ్ళు వచ్చాడు, కూర్చున్నాడు, నీళ్లు ఉన్నాయా చూడు, నేను నీళ్లు తెచ్చాను, దానికి ఆయన చెప్పాలి. ఆయన పాటికి ఆయన చెల్లి ఉంచుకున్నాడు, కూర్చొని కూర్చున్నాడు, నీళ్ళు ఏదో వచ్చినాయి, చెంబాయి దాన్ని తీసుకున్నాడు, సుఖం పెట్టుకున్నాడు, కాలుస్తావా అన్నాడు. అది వాడు గమనించి నువ్వు ఎవరో మహాత్ముడుగా ఉన్నాడే, మా ఇంటికి వస్తావా, పద పోతావు అన్నాడు. అక్కడికి పోయాడు, 2 రోజులు బయట ఉన్నాడు. అక్కడి నుంచి బయట ఇంకా తర్వాత మన చాంద్బాయి పాటలు ఎప్పుడు ఆయన దగ్గర కూర్చున్నట్టు కానీ, ఆయనతో కనెక్షన్ పెట్టుకున్నట్టు కానీ, కమ్యూనికేషన్ కానీ ఏం లేవు. అక్కడితో ఆయన పని అయిపోయింది. ఈ చమత్కారం ఏది, ఈ చమత్కారం ఎలా అంటాం. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడన్నా చేశాడు ఆయన అంటే మనకి చమత్కారాలు చేయాలని ఉద్దేశం ఉంటే రెగ్యులర్ గా కూర్చొని నీళ్లు తెస్తా ఉంటాడు. ఇక పంప్ సెట్ స్టార్ట్ చేస్తాడు. అక్కడ అట్లా పంప్ సెట్ స్టార్ట్ చేయలేదు, గ్యాస్ స్టేషన్ స్టార్ట్ చేశాడు. చమత్కారం అంటే ఉద్దేశం ఏంటంటే, చమత్కారం అనుకుంటే ఏదైనా చమత్కారం కావచ్చు, మాట చమత్కారం కావచ్చు, చేత చమత్కారం కావచ్చు. లేకన్నా చిన్న పని చేసి పెద్దదానిలాగా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను, చమత్కారమే. ఇదే చమత్కారం. మనసుని చమక్ అనిపించేటువంటి చమత్కారం. చమక్ అనిపించేటట్టు చేసేటువంటి కారము, చేసేటువంటి పని, అసలు నిజానికి చెప్పాలంటే చాంద్బాయి పాటిల్ యొక్క ఎక్స్పీరియన్స్ ఇంకా రికార్డ్ అయింది లేదని నాకు అనుమానం. చూడు, సత్యవతంలో నిప్పు నీళ్ళు తెచ్చాడు నువ్వు, కానీ చాంద్బాయి పాటిల్ ఒరిజినల్ గా చెప్పిందని చెప్పితే ఆ పక్క దినేసుకుని కూర్చున్నాడు. కాబట్టి అది తెస్తే నీళ్ళు తెచ్చుతాను ఒక ఎగిరింది. 2 రోజులు కూడా నిజంగా ఎటు చెప్పాడు ఆయన అంటే అనుమానం. ఎందుకంటే చాంద్బాయి పాటిల్ డైరెక్ట్ గా ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు. చాంద్బాయి పాటలు చెప్తూ ఉంటే వాళ్ళు వీళ్ళు ఉన్నటువంటి మాటలను బట్టి ఎవరో వాళ్ళ జ్ఞాపకంగా చెప్పిన మాట అసలు ఏం జరిగింది అనే విషయం ఆయనకు అటువంటి అలవాటు ఉంటే మళ్ళీ అదే పని షెడ్యూల్ కూడా తెచ్చుకునేవాడు కదా, ఎందుకు చేయలేదు. మామూలు బాబా చాలా సార్లు చాలా మంది భక్తులకు వాళ్ళు ధ్యానించే దైవం అనికి ఆ విధంగా బాబా దర్శనం ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ రామ భక్తుడికి రాముడిగా దర్శనం ఇచ్చాడు, బాబా అలా దర్శనం ఇచ్చారు. కానీ ఆ తర్వాత వాళ్ళు బాబాని తీసుకునే విధానంలో అంటే రామభక్తుడిగా రామభక్తుడు రాముడినే పూజించాలా, లైక్ బాబా అనుభవించారు కానీ బాబాని పూజించాలా అనేటువంటి క్లాష్ ఉందనుకుని వాళ్ళు ఏం చేస్తే మంచిది.
ఫ్యాషన్ అంటే బాగా శరీరంతో ఉంటుంది. వాళ్ళ ఉపాసన వాళ్ళు చేసుకుంటే మహాత్ముడు ఎవరో ఫ్యాన్ ఉన్నాడు ఇక్కడ ఆయన దర్శనం చేసుకున్న వాళ్ళు వచ్చారు. వాళ్ళే సాయి భక్తులు కాదు, సాయి ఉపాసన చేయగలరు. వచ్చినప్పుడు వాళ్ళకి ఆ రూపంలో వాళ్ళకి అనుభవాన్ని అందించారు. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు వాళ్ళకి రాముడు కృష్ణుడు ఎట్లాగా మనకి ఇప్పుడు బాబా అలాగా ఆ వరుసలో ఆయన జరిగింది. ఆయన బాబాను పూజ చేసుకోవాలనుకుంటే బాబాను అట్లా కాదు. మేము మొదటి నుంచి కూడా మేము రాముడే అనుకునేటప్పుడు రాముడే చేసుకోవాలి, తప్పేం లేదు. సత్సంగానికి వచ్చిన ఒక క్యాండిడేట్ అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ రామ భక్తులు రాముని పూజించుకునేవారు. ఇప్పుడు సడన్ గా తెలిసి బాబా సత్సంగానికి అని వచ్చారు. సో బాబా సత్సంగానికి వచ్చాను కదా, నీకు బాబానే పూజించుకోవాలా, నేను రాముని పూర్తిగా వదిలేయాలా అనేటువంటి సందేహం ఉన్న వాళ్ళకి ఏముంది ఇక్కడ కూర్చున్నా కూడా బాబా దర్శనం గురించి రాముడే ప్రార్థన. రాముడి యొక్క సంకల్పం, ఎందుకంటే అందరి యొక్క అనుభవాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ నెమ్మదికి సద్గురుమూర్తికి ఆ అనుభవం వచ్చినప్పుడు వాళ్ళకి లోపల అనుభవించారు. మనకు రావణ పూజ చేసినా బాబాని ధ్యానం చేసినా భేదం ఏమీ లేదు. మన మనసు ఎక్కువగా బాబా వైపుగా పోతుంది. కాబట్టి మనసు ఎక్కువ ఏ వైపుకి పోతుందో అదే మన ధ్యానమూర్తి, మన ఇష్టదేవం అనుకునే స్థితికి వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు బాబా అందుకు బలవంతంగా వదిలిపెట్టదు. సత్సంగంలో మేము షేర్ చేసుకునేటప్పుడు కూడాను మీరు చెప్పిన వర్డింగ్ గా షేర్ చేసుకుంటే బాగుంటుంది అని సార్. అంటే మా సొంతగా సరిగా చెప్పలేకపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరిని ఎక్కడ దేన్ని వదిలిపెట్టద్దు చెప్ప అవసరమే లేదు. క్యాష్ తో ఎన్నో వదిలిపెట్టేసుకొని బాబా దగ్గర రావాల్సిన అవసరం లేదు. బాబా దగ్గర తెచ్చినప్పుడు అన్ని నేను పొందేనన్న అభిప్రాయం రావాలి, కానీ పోగొట్టుకున్నాడన్న అభిప్రాయం. చక్కగా బాబా దగ్గరికి కూర్చొని ఇది మనకు ఉండేటువంటి మన ఇంటలెక్చువల్ అవగాహన పెంచే దానికోసం సత్సంగం ఉపయోగపడతాం అనుకున్నప్పుడు మన ధ్యానమూర్తిని ఎవరైనా చీపురు పిల్లన్నా గురువుగా పెట్టుకో, నువ్వు గమ్యం చేరుస్తావని బాబా చెప్తే రాముడు లాంటి మహోత్కృష్టమైన రూపాన్ని పెట్టుకోవడం తప్పేంటయ్యా? అందుకనే వాళ్ళని ఎప్పుడు ఇష్టదైవం అనేది, గొప్ప దైవాలని కాదు. మనకి ఏ దైవం ఏ రూపం పట్ల ఇష్టం ఉంటుందో మనసు మళ్ళా ఆ రూపం వ్యక్తి పోవాలి ప్రయత్నం. ఇంతకాలం చేస్తూ ఉన్నాము కనుక చేయాలని కాదు. ఇష్టంగా మనసు ఏం లేదు, నాకు కష్టంలో ఉన్నాం అంటే మనసు ఎవరు ధ్యానం చేస్తారు. సత్సంగం అనేది ఎలా చేసుకుంటే బాగుంటుందో స్థితుల ప్రకారం పెట్టుకొని చేసుకుందాము, లేకపోతే అలా పెట్టుకుంటే మళ్ళీ రొటీన్ ఇది ఉంది కదా, దాన్ని బ్రేక్ చేసుకోవాలంటే ఎట్లా? రొటీన్ కానీ తర్వాత బ్రేక్ చేయడం చూద్దాం. రొటీన్ అయిపోతుందని ఇప్పుడు బ్రేక్ చేయడం మన సత్సంగంలో కూడా ఇదే చెప్పారు. మనకి ఎన్నో రొటీన్స్ ఉన్నాయి, అవేవి బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేయం. రొటీన్ గా నిద్రపోతావు, రొటీన్ గా భోజనం చేస్తావు, రొటీన్ గా చేస్తావు, పడుతుంటావు, ఆఫీస్కి పోతావు, రొటీన్ గా టీవీ చూస్తావు, సినిమాలు చూస్తావు, అన్ని చూస్తావు రొటీన్ గా. వాటిని బ్రేక్ చేయాలని ప్రయత్నం చేస్తాం. సత్సంగాన్ని మాత్రమే బ్రేక్ చేస్తారు. రొటీన్ కాకుండా అది చెప్పారు. రొటీన్ అయిన తర్వాత చాలా మెకానికల్ అయిపోయింది, నేను 4 సంవత్సరాలుగా చేస్తున్నాను కనుక నాకేం రొటీన్ మెకానికల్ అయిపోయింది అని అనుకుని అప్పుడు బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా అర్థం.
రొటీన్ అయిపోతుంది కదా అని తెలిసి స్టార్ట్ చేయాలి అనమాట. అసలు రొటీన్ స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఏమంటారు, రెగ్యులర్ గా టైం 12 గంటలకు భోజనం, 2 గంటలకు భోజనం పెట్టుకుని టైం టైం ప్రకారంగా భోజనం చేయాలి, టైం ప్రకారం నిద్రపోవాలి. ఆకలి కాకపోయినా తినేసి మెడికల్ గా చెప్పారు. ఒకరోజు ఆకలి అవుతుంది, ఆకలి కాదు. ఆకలి కాకుండా తింటే కరెక్టా కాదా? ఏం చెప్తారు డాక్టర్లు అయితే, కొద్దిగానే తినేసేది దాన్ని, ఆ రెగ్యులారిటీ పోగొట్టుకోబాకు. ఒకసారిగా రెగ్యులారిటీ పోయిందంటే నీకు అది పోతుంది, అప్డేట్ పోతుంది, నెక్స్ట్ డేకి వచ్చేస్తుంది మన అప్డేట్. ఇదే అంతే. సత్సంగం చేస్తుంటే ఒక సత్సంగంలో రొటీన్ గా అనిపించవచ్చు, మెకానికల్ గా. అయినా మనం భోజనం చేసేసేయాలి, నెక్స్ట్ డేకి మన అప్డేట్ వస్తుంది. సత్సంగం ఎట్లా చేసుకోండి. ఏంటయ్యా చేసుకుని ఒక మాట చెప్పేదానికి సత్సంగం ఎలా ఉంది, సత్సంగం అంటే ఏంటి, సత్సంగం ఉంటుంది మనం ఏం ఆశించాలా అని చెప్పాను నేను. ఏమి ఎట్లా చేసుకోవాలా అనే దానికి, ఎట్లా చేసుకోకూడదో చెప్తాను. మనలో ఉండే ఆహాన్ని పెంచుకునేదానికి సత్సంగం సాధన కావాలి. ఎదుటి వాళ్ళకి, పక్కన వాళ్ళకి చెప్పి 10 మందిని బాబా డివోటీస్ తయారు చేసి మన సంఘాన్ని పెంచుకునే దానికోసంగా తయారు చేయాలి. మనం కాదు, మన బాబా ప్రచారంగా చేసేది. మనం మనం వినేటువంటి బాబా స్మరణలో భాగంగా మాత్రమే తీసుకోవాలి. ఒకే కూర్చొని బాబా బాబా అనుకున్నారు 10 మంది సాయి భక్తులతో కూర్చుంటే నాకు ఆ మనసు కూలి భక్తులకు చేరినాడు. ఒక నేను మర్చిపోయిన పక్కన వాడు నాకు జ్ఞాపకం చేస్తాడు అనుకుంటా. అందరితో కూర్చొని మనం బాబా స్మరణ చేస్తుంది, ఒక అనుభవాన్ని పంచుకోవాలి. సత్సంగం అంటే బాబా ప్రచారం, బాబాకి మనం ప్రచారం చేసేవాళ్ళం. చెప్తాం వచ్చారు బాబా గురించి చెప్తాం. ఆ చెప్పడం ఎట్లాగా, నీకు ఒక మేలు జరిగింది, నీకు జరిగిన మేలుని 10 మందికి కూడా అట్లా మేలు జరగాల అని తప్పంతా చేసేటప్పుడు చాలా ప్రచారం కాదు. అదే నేను చెప్పే ఉదాహరణ, మామూలు మంచి సినిమా చూసావు, నీకు భలే బాగా నచ్చింది, ఆఫీస్ అయిపోతావు, నీకు ఒలిగి దిగి గురై నా సినిమా చూసావా అని నేను చూడొద్దంటే చూడిపో పోయి. అలాగే నాకు అది ఇంట్రెస్ట్, నేను చెప్తాను కదా చూడు కాబట్టి టికెట్ ని కొనిస్తాను, పోయి చూస్తున్నా పోనా. నువ్వు ఆ సినిమా ఏజ్ ఇక్కడ ఏమన్నా ప్రచారం చేస్తున్నావా? అక్కడ జరిగేది ఏంటి, ఆ సినిమాకి చేసే ప్రచారం కాదు అది. నీకు ఒక ఆనందం కలిగింది, ఆ ఆనందాన్ని నీ సాటి వాళ్ళతో నీ ఫ్రెండ్తో పంచుకోవాలి. అట్లాగే బాబా వల్ల నీకు ఒక మేలు జరిగింది, ఒక మనశ్శాంతి వచ్చింది, ఒక అవగాహన వచ్చింది, మన జీవితంలో ఎన్నో సమస్యలు చక్కబడ్డాయి, పక్కన వాడు సమస్యల్లో ఉన్నాడు, నీకు తెలుసు అడుగు కష్టపడుతున్నా. నీకు జబ్బు వచ్చిందో డాక్టర్ దగ్గరికి పోయావు, నీకు నయమైంది, అదే జబ్బు ఇంకోటి కనిపిస్తుంది, వేరే డాక్టర్ దగ్గరికి పోరా నాకు బాగైంది. దాంట్లో ప్రచారం కాదు, మనం పొందిన ఆనందాన్ని సాటివాడితో పంచుకోవటం అనేటువంటి మానవ సహజమైనటువంటి లక్షణం. అది గుర్తుపట్టి పుస్తకం ఏం రాదు. మనకి సత్సంగాలు ఎక్కడ పొరపాటు జరుగుతుంటాయంటే మొదటి ప్రచారం, రెండోది ఏంటంటే మన ఐడెంటిటీ పెంచుకోవాలా, ఎవరు ఇన్ఛార్జ్, ఎవరు మాట్లాడాలా, ఎవరు వినాలా, మైక్ ముందు ఎవరు, మైక్ వెనకెవరు, ఇవి మాత్రం రాదు. సాధ్యమైనంత వరకు మైక్ ముందు కూర్చోకపోవడం మంచిది, మైక్ వెనక ఉండటమే మంచిది. మైక్ ముందు ఒకసారి కూర్చుంటే వెనక కూర్చోని గిట్టుకుంటుంది.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री गणेशाय नमः, श्री सुते नमः, श्री गुरुभ्यो नमः, श्री कुलदेवताय नमः, श्री सीतारामचंद्राभ्यां नमः, श्री सद्गुरु साईनाथाय नमः। ओम नमो जी साई सदया,
भक्तवत्सला करुणालया दर्शने वारिसे भक्त भवभया नेसी विलया आपदा आरंभी वसती निर्गुणी तो तू भक्त भावांची आगुनी ओनी आनिलासी सगुणी संत चुडामणी साईनाथा निज भक्तोद्धारण कार्य संता सर्वदा अपरिहार्य तू तर संत वृंदांचा आचार्य तुझही अनिवार्य ते आहे जीही धरिले तव चरणद्वय पावले सकळ किलमेशलय जाहला पूर्व संस्कारोदय मार्ग निर्भय निष्कटंक आठवणिया आपुले चरण येते महतीर्थीचे ब्राह्मण करीती गायत्री पुरशरण पोथी पुराण वाचिती संस्कारहीन अल्पशक्ती काय आम्ही जाणू भक्ती टाकिले जरी आम्हा समस्ती साईन देती अंतर जयावरी ते कृपा करीती अचिंत्य महाशक्ती पावती आत्मानात्मविवेक संपत्ती सवेची प्राप्ती ज्ञानाची साई मुख वचन लालसे भक्तजन होनी पिसे शब्द शब्दांचे जोडुनी ठसे पाहत भरवसे प्रतीती निज भक्तांचा मनोरथ जाणे संपूर्ण साईनाथ पुरविता ही तोच समर्थ तेनेची कृतार्थ तदभक्त धाव पावगा साईनाथा ठेवितो तुझी आचरणी माथा विसरोनिया अपराधा समस्ता निवारी चिंता दासाची ऐसा संकटी गांजिता भक्त स्मरे जो साईनाथा तयाची या उद्विग्न चित्ता शांतीदाता तो एक ऐसे साई दया सागर कृपा करीते झाले मजवर तेनेच वाचका झाला हा सादर ग्रंथ मंगल कारक ना तरी माझा काय अधिकार कोण हे कार्य घेता शिरावर ज्याचा तोच निर्विता असल्यावर कायसा भार मजवरता असता मधवाचक प्रकाशक साई समर्थ ज्ञानदीपक अज्ञानतम विध्वंसक किमर्थ साशंक असावे त्या दयाघन प्रभूचा भरवसा तेने न वाटला श्रम अनुमात्रसा पुरला माझे मनींचा दिवसा कृपा प्रसाद हा त्याचा ही ग्रंथरूपी संत सेवा माझ्या पूर्व पुण्याईचा ठेवा गोड करोनी घेतली देवा धन्य दैवाचा ते नेमी गताध्यायी जाहले श्रवण नाना परीचे दृष्टांत देऊन कैसे भक्तांस बोध प्रदान साई दयाघन करीतते आता प्रकृताध्यायी ही एक सप्तशृंगी देवीचे उपासक तयांचे हे गोड कथानक आनंददायक परिसेजे देवदेवी निज भक्तांप्रती कैसे निर्वती संता हाती ही तरी एक चमत्कृते सादर चित्ते अवलोका महाराजांच्या कथा बहुत एकाहुनी एक अद्भुत ही कथा श्रवणोचित सावचित्त परिसावी कथा नव्हे हे अमृतपान येणे पावाल समाधान कळून येईल साईंचे महिमान व्यापकपणही तैसेच चिकित्सक आणि तर्कवादी एही न लागावे यांच्या नादी येथे नाही वादावादी प्रेम निर्वधी पाहिजे ज्ञानी असून व्हावा भाविक श्रद्धाशील विश्वासूक किंवा संता घरींचा पायिक इतरा या माईक कहाण्या हा साई लीला कल्पतरू निर्विकल्प फलपुष्पधरू असेल भक्त भाग्याचा सधरू तोची उतारू येतळी ऐका हो कथा परमपावनी परमार्थिया मोक्षदानी सकळ साधना पोटी मुखरणी कृतकल्याणी सकळेका सहजे जडो जीवोद्धरण ते हे साई कथामृतपान प्रापंचिकांचे समाधान मोक्ष साधन मुमुक्षुवा करिता एक कल्पना येथ पावे अनेक कल्पनातीत म्हणून हे माड होनी विनीत श्रोतया पालवित श्रवणार्थ ऐसी एक एक कथा कथिता वाढील लीला सारसा स्वादता होईल समाधान भवदवारता साई समर्थता ती हेच जिल्हा नाशिक ग्रामवनी काकाजी वैद्य नामक कोणी असते तेथे वास्तव्य करोनी उपाध्येते स्थानी देवेचे देवीचे नाम सप्तशृंगी उपाध्येय स्थिर अंतरंगी अनेक दुर्धर आपत्ती प्रसंगी संसार संगी गांजले येता काल चक्राचा फेरा मन हे भोवे जैसा भोवरा
देहही धावे सैरा वैरा शांती क्षणभरा लाधेना तेने काकाजी अति दुःखित जाऊन या देवळा आंत देवी पाशी करुणा भाकित चिंता विरहित भावया मनोभावे केला धावा देवी ही तुष्टली पाहुनी भावा तेच रात्री दृष्टांत भावा श्रोते परिसावा नवलावा देवी सप्त शृंगी आई काकाजीच्या स्वप्नी येई म्हणे तू बाबांपाशी जाई मन होईल सुस्थिर हे बाबा कोठील कवन करेल देवी स्पष्टीकरण म्हणून काकाजय उत्कंठित मन नयनोन्मीलन पावले जिज्ञासा ते तैसेच राहिली स्वप्न वृत्ती तात्काळ मावळली काकाजीने बुद्धी चालवली बाबा जे वदली ते कोण असतील बाबा त्र्यंबकेश्वर काकाजी मनी हाच निर्धार निघाले घेतले दर्शन सत्वर राहिना अस्थिरता मनाची काकाजीने 10 दिवस त्र्यंबकेश्वरी केला वास अखेरपर्यंत राहिला उदास मनोल्लास लाधेना जाईना मनाची दुश्चितता शमेना तयाची चंचलता दिवसेंदिवस वाढे उद्विग्नता निघाला मागुता काकाजी नित्य प्रातः स्नान करी रुद्रावर्तन लिंगावरी संतत धार अभिषेक धरे परी अंतरी अस्थिर पुनश्च जाऊनी देवी द्वारी वदेका धाडिले त्र्यंबकेश्वरी आता तरी मज स्थिर करे या एर झारी नकोगे येणे परी अति काकुळती धावा करे तो देवी प्रति देवी त्या दर्शन दे राती वदे दृष्टांती तयाते म्हणे मी जे बाबा वदत ते शिर्डीचे साई समर्थ त्र्यंबकेश्वरी गमन किमर्थ केले का निरर्थक कळेना कोठे शिर्डी कैसे जावे बाबा हे न आपणा ठावे आता हे जाणे कैसे घडावे न कळे भावे कैसे की श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की साई बाबा 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 साई बाबा
సాయి బాబా 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 సాయి బాబా
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
సాయి బాబా 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 బాబా సాయి 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 బాబా బాబా సాయి 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 బాబా బాబా సాయి 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 బాబా బాబా సాయి బాబా సాయి బాబా
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా బాబా సాయి 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 బాబా సాయి
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद
बाबूजी की जय। साईं बाबा, साईं बाबा, साईं बाबा, साईं बाबा। 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 साईं बाबा, साईं बाबा, साईं बाबा, साईं बाबा।
సాయి బాబా 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 బాబా సాయి 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 బాబా 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 సాయి 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 బాబా
बाबा साई 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 बाबा श्री सचिदानंद आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ दुनी शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। हरि राम नजर करुणा बच्चों का पालन करना। हरि राम नजर करुणा बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा तभी ज्योत जमाना। जाना तुमने जगत पसारा तभी ज्योत जमाना। साई राम नजर करना बच्चों का पालन करना। साई राम नजर करना बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका मुझसे पद दिखलाना। साई राम नजर करना बच्चों का पालन करना। साई राम नजर करना बच्चों का पालन करना। दास गणों क्या अब क्या बोलो बस गए मेरी रसना। दास गणों क्या अब क्या बोलो बस गए मेरी रसना। साई राम नजर करना बच्चों का पालन करना। साई राम नजर करना बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुंदे बाबा भाई। रहमो नजर करो भैया बंदा तुम्हारा। बंदा तुम्हारा मैं ना जानू। मैं ना जानू मैं ना जानू। अल्लाह मौना गरु करो मौना गरु करो अब साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। मौना गरु करो खाली जमाना मैंने जमाया। काले जमाना मैंने रमाया। साथी आखिर का साथी आखिर का साथी आखिर का। तुम बिना कोई रहमो नाज़र कालो रहमो नाज़र कालो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नाज़र कालो अपने मस्जिद का झाड़ू गनूंगा।
है अपने मकसद का झाड़ू नहीं है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमोना गुरु करो रहमोना गुरु करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमोना गुरु करो सद्गुरु साईनाथ महाराज की